యాజ్ అ జర్నలిస్ట్గా జన్మ ధన్యం సార్ ఈరోజు నాది. ఎందుకో మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయాలని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్టులో నేను కూడా ఒకదాన్ని. సో నైస్ ఆఫ్ యూ. నిజంగా చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. కానీ ఈరోజు ఎస్పెషల్లీ మన ఇంటర్వ్యూ జనార్దన్ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం సందర్భంగా యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఎన్టీ రామారావు గారు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం సార్. కానీ మీరు వారి గొడ్డజావిట్లో పుట్టడం ఏమిటి అనేది ఒక పెద్ద క్వశ్చన్, నాకు అర్థం కాలేదు అసలు. దాని గురించి అన్న ఒకసారి చెప్తారా సార్? నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆ పేరు వింటేనే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. పూర్వజన్మ సుకృతం వల్ల ఏమో కానీ మా నాన్నగారు స్కూల్ టీచర్ వల్ల నిమ్మకూరులో ఉద్యోగం పరంగా మేము వెళ్ళి నందమూరి తారక రామారావు గారి ఇంట్లో ఒకే కాంపౌండ్లో 24 సంవత్సరాలు కలిసి ఉండటం జరిగిందండి. ఆ కాలంలో మా అమ్మగారు నన్ను గొడ్ల చావిట్లో కంది. అంటే తెల్లవారుజామున ఏదో గేదెలు అరుస్తున్నాయని దానికి మేత వేయడానికి లేచి ఈవిడ మేత వేయడానికి అక్కడ గొడ్డ చావిట్లోకి వెళ్ళి అక్కడే నొప్పులు వచ్చి పడిపోయింది. నందమూరి తారక రామారావు గారు అమ్మగారు వెంకటరామమ్మ గారు చేతిలో నేను తెల్లారుజామున 3:05కి పుట్టడం జరిగింది. అది ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యం. ఈ విషయం మీ అందరికి తెలుసు, మరొకసారి గుర్తు చేసుకున్నాం. అవును సార్, అవును సార్, ఎగ్జాక్ట్లీ. కానీ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు సార్ ఆయన్ని? నమ్మాలి, చిన్నప్పుడు ఎప్పుడో మమ్మల్ని మద్రాసు షూటింగ్లకు తీసుకెళ్లారట. అప్పుడు జానపదం సినిమాల్లో ఏదో కత్తి ఫైట్లు జరుగుతున్నాయి, ఎప్పుడో వెళ్ళామట. నాకైతే సరిగ్గా గుర్తులేదండి. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చేశాను, మీ అందరికీ తెలుసు. సిరామిక్ ఇంజనీరింగ్, పింగాణి పోటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. అది అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళానండి, సీరియస్గా ఉద్యోగానికి వెళ్ళా. జబల్పూర్ మా సీనియర్లు అక్కడ వర్క్ చేస్తున్నారని వెళితే మీరు నమ్మాలి, నేను ఇంజనీరింగ్ ఫస్ట్, మా నాన్న స్కూల్ టీచర్ కదండి, కొట్టి చదివించి 19 ఏళ్ళకే ఇంజనీరింగ్ అయిపోయింది. దెబ్బకి అక్కడ ఉద్యోగానికి వెళ్తే తెలుసుగా మీకు, ఫ్యాక్టరీలు, రిఫ్రాక్టరీస్ ఫ్యాక్టరీ అది. అక్కడికి వెళ్తే ఆయన తెల్లగడ్డం, పెద్ద హెయిర్, ఆయన హూ ఆర్ యూ, గో అండ్ సెండ్ జీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఐఎమ్ జీబీ యూ ఆర్ జీబీ రాజేంద్ర ప్రసాద్, వాట్స్ యువర్ ఏజ్, అది ఇదని ఆయన అడిగి ఆయన షాక్ అయ్యాడు నన్ను చూసి. ఈడేంటి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఏంటని. సార్ అంటేను ఆయన ఏం చెప్పాలో తెలియక పెద్ద ఆయనకి, కమ్ ఆఫ్టర్ 2-3 years దెన్ ఐ విల్ గివ్ యూ జాబ్ అన్నాడు. అంటే 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత రా, అప్పుడు ఇస్తాను ఉద్యోగం అన్నాడు. మనం అప్పటికే అలరగాళ్ళం కదా, ఇంట్లోనే చిన్నప్పటి నుంచి అలరగాండి నేను. అంటిల్ అన్లెస్ సంబడి గివ్ మీ ద జాబ్ హౌ కెన్ ఐ గెట్ ద ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. కంగారు పడిపోయాడు. నో మై డియర్, 250 మందిని మేనేజ్ చేయాలి నువ్వు అక్కడ ఫర్నెస్లో, నేను వాళ్ళు దే విల్ త్రో యూ ఇంటు ద ఫర్నెస్ అన్నాడు. ఆ పనాళ్ళందరూ నిన్ను ఫర్నెస్లో బారేస్తారు, సో యూ నీడ్ సమ్ పర్సనల్. చిన్న కుర్రాడు నేను, 19 ఏళ్ళకి. ఆ విధంగా మొత్తం మీద ఏది ఏమైతే నువ్వు ఉద్యోగం లేదు, ఎగ్గొట్టాం, వచ్చేసాం బ్యాక్ టు విజయవాడ వచ్చేస్తే ఏం చేయాలో తెలీదు. ఇంజనీరింగ్ అయిపోయింది, ఏం చేయాలో ఉద్యోగం లేదు, ఏం లేదు, రోడ్ల వెంబడి తిరుగుతున్నామండి. కరెక్ట్గా సాయంకాలం ఊపుకుంటూ ఇంట్లో కూర్చుని ఉంటే క్యారేజ్ రెడీ అవుతుంది ఇంటికాడ, భోజనం క్యారేజ్ రెడీ అవుతుంది. ఇది ఎవరికి క్యారేజ్ పట్టుకెళ్తున్నారు. రిక్షా వచ్చింది బయట, మా నాన్నగారు రెడీ అవుతున్నారు, పంచి గించ కట్టుకుని. ఆయన ఆ కాలం మనుషులు రెడీ అవుతున్నారు. అంటే పెద్ద ఆయన క్యారేజ్ తీసుకెళ్తున్నాం. పెద్ద ఆయన ఎవరా పెద్ద ఆయన అన్న, ఏయ్ ఎన్టీ రామారావు రా. అమ్మ బాబోయ్ నేను కూడా వస్తాను. ఏది ఏమైతే గొడవ చేసి ఆయన అమ్మటి వెళ్ళి ఆయన్ని చూస్తే అక్కడ విజయవాడలో దుర్గా కళామందిరం అని మనకి ఫేమస్ థియేటర్ ఉండేది విజయవాడది. ఆ పక్కనే విజయ గెస్ట్ హౌస్ నేను వెళ్ళేటప్పుడు కొన్ని వేల మంది జనాల నుంచి ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు, పంచాది జేబులు నమస్కారం పెట్టుకుంటూ. రామారావు బయటకు వస్తే ఓ ఓ ఈ మామూలు మనిషి కాదుగా,
చెప్తా ఆయన గురించి నెక్స్ట్. తప్పకుండా సార్. ఆయన చూసి పిచ్చెత్తింది మనకి, ఇది భలే ఉంది, ఆ ఇంట్లో పుట్టాను నేను, అసలు మనం కూడా ఎందుకు ఇలా కాకూడదు, ఎక్కడో దొలిచింది. ఆ విధంగా ఇక ఆయనతో మాట్లాడటం, నేను సినిమాలోకి వస్తాననడం, ఆయన ఒక నవ్వు నవ్వి, నీ బొంద నువ్వు అటు పెద్ద కాదు ఇటు చిన్న కాదు మధ్యలో ఉన్నావు, నువ్వు ఎందుకు పనికి వస్తావు, నువ్వు సినిమాని తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి మేము, అది ఇది అని అంటే మా నాన్నగారు సరే మీ ఇష్టం అండి అని అన్నారు. నా అదృష్టానికి త్రివిక్రమరావు, రామారావు తమ్ముడు గారు, రామారావు తమ్ముడు త్రివిక్రమరావు, ఆయన ఉండి ఏముంది వాడి బంద 2-3 ఏళ్ళు ఉద్యోగం లేదంటున్నారు కదా ఎట్టాగు, మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అందులో పారేయండి, ఒక 2 years అంట అది కోర్సు, 2 years అయిపోద్ది, ఆ తర్వాత చూసుకోవచ్చులే ఏం చేయాలో మనం అప్పుడు ఆలోచిద్దాం వీడి పర్సనాలిటీని బట్టి అని. ఇదేదో బాగానే ఉందన్నారు రామారావు. ఆ విధంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది, అప్పటికి రజనీకాంత్ వాళ్ళ బ్యాచ్ నడుస్తుంది, నేను సెకండ్ బ్యాచ్. వెళ్ళి అక్కడ రామారావు అంటే రామారావు డివిఎస్ రాజు గారికి చెప్పటం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం, ఇన్స్టిట్యూట్లో నేను చాలా సీరియస్గా తీసుకుని, అంటే ఆయన ఆయన మా డిసిప్లిన్ కదండి, మామూలుగా టీచర్ కాదు ఆయన. రామారావు గారు వీడు ఏం చేస్తాడని చూసి ఆయన చివరికి నా గోల్డ్ మెడల్, చిన్న పావలాంత గోల్డ్ మెడల్, 4 లాంగ్వేజెస్, తెలుగు తమిళ్ మలయాళం కన్నడ 4 నెంబర్ 1 వచ్చాను నేను. నన్ను అప్పుడు ఆయన నువ్వు ఇంత సీరియసా అని హగ్ చేసుకుని, రామారావు గారు ఫస్ట్ టైం నాకు పెద్ద హగ్ చేసుకుని, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే నీకంటూ నీకొక ప్రత్యేకమైన బాణీ ఉండాలి, ఒక ట్రెండ్ ఉండాలి, లేదంటే నిన్నెందుకు పిలుసు, ఇప్పుడు పౌరాణికం కావాలి దేవుడి వేషం వేయాలని నన్ను పిలుస్తారు. ఒక జీవితంలో సమస్యలు ఏదైనా ఉంది అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు, డిష్యూమ్ అని అంటే తమ్ముడు కృష్ణ అని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక లవరు లేకపోతే అమ్మాయిల మధ్యలో గొడవ అంటే తమ్ముడు శోభన్ అని పిలుస్తారు. నిన్నెందుకు పిలవాలి, దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై హిమ్. సరే అది ప్రాక్టికల్గా నేను మెంటల్ వచ్చేసి నాకు ఏం చేయాలి, ఆయన నేర్పటం చూసారా ఎలా ఉంటుందో, ఆయన మామూలు మెచ్యూరిటీ కాదండి, ఉంది ఇలా అడిగేశారండి బాబోయ్, ఏం చేయాలో తెలియదు, రోడ్లెమ్మడి తిరిగేశాను, బీచ్ రోడ్లకి వెళ్ళిపోవటం, రోడ్లెమ్మడి తిరిగేయటం, ఏదో తినటం పడుకోవటం, ఏం చేయాలో తెలియక. ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ దేవుడు మనకు ఒక రూట్ చూపిస్తూ ఉంటాడు, దాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగి ఉండాలి. నాకు తెలిసి మేము తిని ఊరికే తిరుగుతున్న టైంలో అమెరికన్ కౌన్సిలేట్ ఉండేది మా రూములోనూ, మా ఇన్స్టిట్యూట్ పక్కన అమెరికన్ కౌన్సిలేట్ మద్రాసులో. కౌన్సిలేట్లో కింద అండర్ గ్రౌండ్లో థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో అద్భుతమైన ఇంగ్లీష్ సినిమాలన్నీ చూపించేవాడు. మేము ఇలా కూర్చుని ఉండగా అందరం, రజనీకాంత్ గారు మేము అందరం అక్కడ తిరిగిన టిఫిన్లు తిన్న బ్యాచ్. అంటే ఎరా రాజేంద్ర నువ్వు రావట్లేదా అన్నాడు. ఎక్కడికంటే రేపు నుంచి కౌన్సిలేట్లో చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, 3 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దగ్గర నుంచి 80 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దాకా వేస్తారు 1 week. ఈ రోడ్లెమ్మడి తిరగటం కన్నా అది బెటర్ కదా అని చెప్పి అక్కడి నుంచి వారం రోజుల పాటు చాప్లిన్ ఫెస్టివల్ చూశానండి. భగవంతుడు నాకు రూట్ చూపించేశాడు. ఒక రొమాన్స్ హీరో అవగాలేంది, ఒక యాక్షన్ హీరో అవగాలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు, ఎందుకు కాకూడదు, ఇక్కడెక్కడో భగవంతుడు బీజం వేసాడు. మనం ఏదో ఆ తర్వాత ప్రేమించు పెళ్ళాడులో చిన్న వేషాలు వేసాం, డబ్బింగ్లు చెప్పాం. తర్వాత యాక్టర్ అయిన తర్వాత ప్రేమించు పెళ్ళాడు అని నన్ను వంశీ హీరోని చేశాడు. వంశీ చేసిన హీరో సక్సెస్గా అట్టర్ ఫ్లాప్. అతనికి పౌరుషం వచ్చింది, నాకేమో జీవితం మీద విరక్తి కలిగింది. ఇంకా అక్కడితోటి అయిపోయింది, నేను ఆల్మోస్ట్ ప్రొఫెషన్ అయిపోయింది అనుకున్న టైంలో వంశీకే మనం ఒక భానుప్రియని కవర్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంత బాగా సక్సెస్ అయింది ప్రేమించి పెళ్ళాడులో. మనం ఇంకా నెంబర్ ఆఫ్ అమ్మాయిల్ని కనుక కవర్ చేసే క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది, మరి నెంబర్ ఆఫ్ అమ్మాయిలతో ఎవరికి పరిచయం ఉంటుంది, టైలర్ వాడే లేడీస్ టైలర్ సినిమా కష్టపడి నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు 38 ఏళ్ళు అయిందట,
8 years బ్యాక్ ఒక క్లాసిక్ అని పెట్టారు లేడీస్ టైలర్. 38 సంవత్సరాల క్రితం చేసిన లేడీస్ టైలర్తో మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తానికి మచ్చ మచ్చ అంటూ మచ్చ మీద ఒక పాట. మచ్చ అంటే ఎవడు పట్టాడు? జమజచ్చ, జభాష, రాజభాష. తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు నేను. అవును సార్, అవును. ఒక ట్రెండు తెలుగులో ఒక కామెడీకి ఒక హీరో ఒక ట్రాకు, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే అంత ట్రాక్ వచ్చేస్తుంది. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. అలా నేను మీలో ఒకడిని అయిపోయాను. అది ఒక అదృష్టం నిజంగా. నిజం. ఆల్మోస్ట్ జనరేషన్స్ హీరోలతోటి ఎంతోమంది ఆర్టిస్టులతోటి టాప్ మోస్ట్ స్టార్స్ తోటి కూడా మీరు కలిసి వర్క్ చేశారు. దగ్గర దగ్గర ఐ థింక్ 4-5 జనరేషన్స్. ఐ థింక్ సో 5 జనరేషన్లో రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషన్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఒక జనరేషన్, చిరంజీవి, నేను ఒక జనరేషన్, మహేష్ బాబు నుంచి అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఒక జనరేషను. ఇప్పుడు కొత్తగా అంతా కొత్త కుర్రాళ్ళు. ఇందులో నాకు స్పెషల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. మీరు జులాయి దగ్గర నుంచి తీసుకోండి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, F2, F3 ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, నా క్యారెక్టర్స్ ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అది ప్రేమగా రాయటం 100% అసలు చాలా విలక్షణమైన ఇప్పుడు ఈ జనరేషన్ రచయిత డైరెక్టర్లందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం రాయటం, నన్ను మెచ్యూర్డ్ యాక్టర్గా యూజ్ చేయటం, వాళ్ళు వాడటం నాకు కూడా వాళ్ళకి అవసరం, నాకు అవసరం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు ఇప్పటివరకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీ రామారావు గారు అంటే ఏం చెప్తారు సార్? ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడి జ్యోతి, ఒక తెలుగువాడి గురించి ప్రపంచానికి తెలియజేసినట్టు ఒక మహానుభావుడు. ఇదన్నీ మీకు తెలిసినవి. నాకు తెలిసింది చెప్పనా? ఎన్టీఆర్ మామూలు మనిషి కాదండి. ఇది బాగా వినండి మీరు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మీరు విన్నాయి ఇవన్నీ. ఈ యుగాలన్నీ వస్తున్నాం మనం దాటి, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. త్రేతాయుగం గురించి మర్చిపోండి మీరు. త్రేతాయుగంలో ఇళ్ళకి డోర్లు కూడా ఉండేవి కాదు, అసలు దొంగతనం అనేది ఉండేది కాదు, ఏమీ లేని ఆ రోజులు. అవి మనం కేవలం కథలు విన్నాము, అలాంటిది మనం చూసే అవకాశం లేదు, వదిలేద్దాం. త్రేతాయుగం, శ్రీరామచంద్రుడు మనిషి అనేవాడు ఎలా ఉంటాడో మనకి చూపించిన ఒక దేవుడు రాముడు అవతారం ఎత్తి వచ్చి రాముడుగా మనిషి ఇలా ఉండాలి, వాల్యూస్ ఇలా ఉండాలి అని చూపించిన అవతారం రామావతారం. ఆ తర్వాత ద్వాపరయుగం, మహాభారతం, శ్రీకృష్ణుడు. ఇంకా మహాభారతంలో మీకు అన్ని క్యారెక్టర్స్ తెలుసు, తెలియపోయినా మీ పిల్లలు అయితే కనుక మీరు తెలుసుకుంటారు. భారతంలో దేవుడే దిగొచ్చి కృష్ణుడుగా ఆయన ఏంటని చూపించారు. కలియుగంలో దేవుళ్ళందరూ గుడి లోపల, మరి దేవుడు ఎక్కడ? నా దృష్టిలో మనిషి యొక్క వాల్యూస్ని, దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడుగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారని నా ఉద్దేశం అండి. అద్భుతం. ఆయన ఈ యుగంలో మన కోసం ఆ పాత్రలన్నింటినీ చూపించి, ఆ పాత్రలు చూపించడమే కాకుండా అది అయిన తర్వాత మళ్ళా రాజకీయ జీవితంలోకి వచ్చి ఆయన పాపులారిటీ ఎంతది అని అంటే కనుక 9 నెలల్లో ఆయన అలా నడుచుకుంటూ వచ్చేసి ఇలా సీఎం అయిపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్. ఆయన పవర్ అలాంటిది, ఆయనలో ఉన్న దైవత్వం అలాంటిది. 9 నెలల్లో ఒక అధికారాన్ని చేతపట్టి కామన్ మ్యానే నా దేవుడు, బీదవాడు నా దేవుడు, ఈ సమాజమే దేవాలయం అని నమ్మించి మనందరి చేత నమ్మించి ఒక మామూలు వ్యక్తికి కూడా ఇల్లు అనేది ఉండాలి అని కట్టించి, ఒక మామూలు వ్యక్తికి కూడా భోజనం అనేది తప్పకుండా ఉండాలి అని
వీటినన్నిటినీ ఇవాళ సంక్షేమ పథకాలని మాట్లాడుకుంటున్న ఎవడైనా సరే వీటన్నిటినీ మొదలుపెట్టి అసలు ప్రేమతో వాటిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కోర్స్ నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను ఇంతకుముందు ఇవన్నీ మాట్లాడలేదేమో నాకు తెలియదు, కానీ వీటన్నిటికీ ఆద్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు చూసిన మనుషుల గురించి కాదండి, కామన్ మ్యాన్ మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఆయన మన కోసం, మనమంతా అదృష్టవంతులు. ఇవాళ ఏం చేసినా ఎవరు చేసినా, నేను రాజకీయం మాట్లాడదలుచుకోవాలి, కానీ ఎవరు చేసినా ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఉండదు. అవును సార్, 100%. అది ఎన్టీ రామారావు గారు అంటే నా దృష్టిలో. ఏమండి, నేను ఒక విషయం చెప్పేస్తే మీరు షాక్ అవ్వద్దు చివరికి. మనందరి జీవితాల్లోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు కదండి. నా జీవితంలో నన్ను కన్న నా తల్లిదండ్రుల్ని అక్కడ ఎదురుగా పెట్టి నమస్కారం పెట్టి, గురువు, దైవం రెండూ ఎన్టీ రామారావు. నాకు ఆ రెండు నాకు ఆయనే. నాకు జీవితంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని నేర్పారు, ఎంత ఆయన ఎమ్మట తిరిగి నేర్చుకున్నాను నేను. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన డిసిప్లిన్ ఏంటి, ఒక మనిషిగా ఆయన కమిట్మెంట్ ఏంటి, మాటిస్తే గౌరవం ఏంటి, ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏంటి, ఎన్ని విషయాలు ఆయన్ని చూసి నేర్చుకున్నానండి. ఊరికే సరదాగా చెప్తా, ఆయనతో నా పొజిషన్ ఎక్కడో తెలుసండి. ఇప్పుడంటే 130 రకాల కార్లు వచ్చినాయండి, అప్పుడు ఒక అంబాసిడరే. హీరోగా ఆయనకి ఓన్లీ ఒక అంబాసిడర్ పంపించేవారు. నేను పొద్దునే నా టైం తెలుసు కదండి, ఆయన దగ్గర నేను కలుసుకోవాలంటే నా టైం తెల్లారుజామున 3 అండి. సో 3 o'clockకి ఆఫీస్ ఇలా కొట్టాను అంటే ఎస్ ప్రసాద్ కమిన్ అనేవారు. లోపలికి వెళ్ళి కాళ్ళ దండం పెట్టి నుంచునేవాడిని. కారు వచ్చేది, ఆయన రెడీ అయ్యి ఇచ్చేవారు లోపల నుంచి. ఇంట్లోనే మేకప్ అండి, తెలుసు కదండి, రామారావు ఇంట్లోకాడే మేకప్ చేసుకునేవారు. ఆయన డ్రెస్ చేసుకునేవాళ్ళు బయటకు వచ్చి. ఆయన కోసం అంబాసిడర్లో ఆయన నేర్పించింది హీరో. ఫ్రంట్లో టవల్ వేస్తారు ఆయనకి, ఇటు డ్రైవర్ ఉంటాడు, అటు ఉంటుంది కదా కూర్చునేది, దాని మీద టవల్ వేసి ఉంటుంది ఆయన. నా ప్లేస్ ఎక్కడ మరి, వెనకాల మరి మేకప్ కాస్ట్యూము 5గురున్నా 6గురున్నా వెనకాలేనండి. అంబాసిడర్లో వెనకాల కిసేవాళ్ళు, అందరికీ దాన్ని డోర్ వేసుకునేవాళ్ళు. నా పొజిషన్ నేను నుంచుని ఉండేవాడిని అక్కడ, చేయగట్టుకుని నుంచుని ఉంటే ఆయన అలా ఎక్కబోయి అనేవారు. ఎక్కడ నా పొజిషన్, డ్రైవర్ పక్కన, డ్రైవర్కి ఆయనకి మధ్యలోనే. అమ్మ బాబోయ్, ఆ కాస్త ప్లేస్లో సరిపోయింది మీకు ప్లేసు. సరిపోవటం ఏంటమ్మా, నేను ఆ మాత్రం ఆయన అసలు అని నేను కూర్చున్నాక ఎక్కి కూర్చుని ఆయన దాన్ని డోర్ వేసేవారు, నేను డ్రైవరు. సో నేను ఇలా ఉండడమే నా ఎంత జన్మధన్యం కదా నా జన్మ. అట్లా అండి చాలాసార్లు ఆయన ఎమ్మటి షూటింగ్కి వెళ్ళాను. ఆయన షూటింగ్ తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే ఆయన పక్కనే గాద్రేజ్ ఇనప కుర్చీ నేను తీసుకుని వేసుకుని కూర్చునేవాడిని. ఎన్ని విషయాలు, ఎన్ని డౌట్స్, ఒక నటుడుగా చేస్తున్నప్పుడు ఏమేమి డౌట్స్ మనకు వస్తాయి. ఆయన నన్ను మామూలు మనిషి కాదండి. మేమంతా ఏం నేర్చుకున్నాం, ఏం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మాకు ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో అంటే అడిగేవారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ఆయన ఎంత గొప్పగా ఇంప్రెస్ అయ్యారు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఫెయిల్యూర్ కృష్ణుడు అండి, తర్వాత మాయాబజార్లో సక్సెస్ఫుల్ కృష్ణుడు అండి, ఈ మార్పు ఎందుకు వచ్చింది అన్నా ఒకరోజు అని అంటే, మరి వారు మన ఆహార్యం మార్చారు ఒకటి అన్న, నా బిహేవియర్ మార్చారు 2 అన్న. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీ ఆహారం మార్చింది మాధవపెద్ది గోఖలే, మాధవపెద్ది సత్యమని సింగర్ ఉండేవారు కదండి, ఆయన తమ్ముడు, ఆయన ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే. అంతకుముందు ఇట్లా ఉన్న కిరీటాన్ని గోపురం వేసి పైన నెమిలిపించాలు పెట్టి ఆ స్టెన్సిల్స్ చూపించారు నాకు ఆయన రామారావు. స్టెన్సిల్ పేపర్ చూపించారు, లోపల నుంచి అలా ఓపెన్ చేసి చూపించారు, దాని మీద వేసిన ఆ కిరీటం. మరి అదే ఇన్స్టిట్యూట్ కదండి అన్నా నేను. మరి మిమ్మల్ని అదొక ఇన్స్టిట్యూట్ కదండి, మిమ్మల్ని మరి మీరు ఎంటర్ అవుతుంటే అందరూ మీ కాళ్ళ మీద పడితే మీరు ఇలా ఉన్న వాళ్ళలా అలా అయిపోయారు కదా, మీకు దేవుడైన ఫీలింగ్ వచ్చింది కదా అన్న. ఎస్
మా బిహేవియరే మారిపోయింది. మేము అంటూ మొదలుపెట్టారు ఆయన. నేను అంటారు ఆయన. తర్వాత ఎవరిని కూడా నువ్వు అని పిలవరండి ఆయన. ప్లోరల్ మీరు అని పిలుస్తారు ఆయన. మరి అదొక ఇన్స్టిట్యూట్ కదండి అన్నాను నేను. ఆయనకి ఎంత నచ్చింది అని అంటే కుర్చీ ముందేసుకో అని పక్కన వేసుకుని కూర్చోబెట్టి ఇలా కొన్ని కబుర్లు అడిగేవారు, కొన్ని చెప్పేవారు. ఎన్నెన్ని విషయాలు వారి దగ్గర నేను నేర్చుకున్నాను, ఎన్ని విషయాలు వారితో నాకు ఎంత గొప్ప అనుబంధం కాదండి, దేవుడు నాకు దేవుడండి ఆయన. చెప్పాను ఇందాక మీకు గురువు దైవం రెండు ఆయనే. సో ఆయన దగ్గర ఎన్ని నేర్చుకుని చివరికి ఆయన ఎంత సంతోషపడ్డారంటే మాకు చాలా సంతోషంగా ఉంది సీఎం అయ్యాక. నా అదృష్టం అండి, సీఎం అయ్యాక మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ట్రెండ్ మీరు తెచ్చుకున్నారు, మీరు ఒక కామెడీలో మీరు బాగా నవ్విస్తారంట కదా, బాపు గారు చెప్పారు నవ్వించండి అనేవారు ఆయన. అంటే ఆయనతో దగ్గరుండి ఎంత ఆయన దగ్గర నేను కూర్చుంటే భలే కబుర్లు చెప్పేవాడిని. ఆయనకి నాకు తెలిసి రామారావు గారికి నేను చెప్పిన కబుర్లు బహుశా ఎవడో చెప్పున్నాడని నాకు తెలిసి. అంటే పొగరేమో నాకు తెలియదు, నేను చెప్పిన కబుర్లు మాత్రం ఆయనతో ఎవరో చెప్పుండ్రు. అంత అదృష్టం నాది. వారితోటి ఎన్టీ రామారావు గారు తెలుసు అంటేనే గొప్ప విషయం. అలాంటిది వారితో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ ఆయన పక్కన, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉంటూ వారిని కలవటం, వారు ప్రజాసేవలోకి వచ్చి ఆయన ఒక సీఎం అయిపోయి ఆ సీఎంగా ఆయన అద్భుతంగా వెళ్ళిపోవటం గొప్ప విషయం అండి నిజంగా. మళ్ళీ నాకు తెలుసండి, నేను అదే ఇందాక చెప్పాను కదా మీకు, దేవుడు ఆయన అని చెప్పాను కదండి ఇందాక మీకు. ఈ తెలుగు వాళ్ళకి, ఈ జనరేషన్కి దొరికిన దేవుడే నందమూరి తారక రామారావు. ఆయన మీకు జీవితంలో ద బెస్ట్ లైఫ్ లెసన్, ఇది నాకు ఇచ్చారు, అది నేను ఇప్పటికీ శిరసా వహిస్తున్నాను అన్న పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? పాపం అంత తేలిగ్గా అడిగేవేంటి, ఒకటి నువ్వు అడిగింది, నాకు కనీసం ఒక 100 నేర్పుంటారు. కొన్ని చెప్తాను. అయ్యో సింపుల్ లైఫ్ దగ్గర నుంచి, జీవితం గురించి. ప్రసాద్ ఇల్లు కొన్నారా అని అడిగాను ఒకసారి గబుక్కున. నేను అప్పుడు హీరో అయిపోయా, లేడీస్ టైలర్, అది హీరో అయ్యాను. ఏంటి ఇల్లు కొన్నారా, ఇల్లు కట్టారా, ఏ మమ్మల్ని పిలవలేదు అన్నట్టుగా ఆయన. అంటే అయ్యా ఇంకా లేదండి, నేను ఇంకా డబ్బింగ్లు అవే చెప్తున్నాను. అది ఎందుకో తెలుసా, ప్రతి మనిషికి ఒక గుడిసె అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఇల్లుని ఆయన గుడిసె అని ఆయన. ఎందుకంటే మనం తిన్నామో తినలేదో కాళ్ళు కడుపులో పెట్టుకుని మన ఇంట్లో మనం పడుకోవచ్చు. అలాంటి కమిట్మెంట్స్ అంటే ఆయన ఒకటి కాదు, రెండు కాదు. జీవిత గురించి మనం ఇది చెప్తే సరదాగా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు, కానీ ఇలాంటి జీవిత సత్యాలు ఎన్నో నేర్పారు ఆయన నాకు. అయ్యో ప్రతి చోట ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏది లిమిట్గా ఎందుకు మాట్లాడాలి, పెద్దవాళ్ళతో గౌరవంగా ఎందుకు ఉండాలి, నువ్వేదన్నా నేర్చుకోవాలి అన్నట్టు నువ్వు డామినేట్ చేయకు, విను అనేవారు ఆయన. వింటేనే కదా వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు తెలిసేది. నువ్వే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నీకేం తెలుస్తుంది. ఇలా ఎన్నో నేను ఒకటేని కాదండి, నీ కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూ చెప్పగలను. అంటే మీరు ఎస్పెషల్లీ అవకాశం వచ్చిందా మీకు ఆయనతో పాటు యాక్ట్ చేసే అవకాశం ఎప్పుడన్నా? లేదు మీరు సరదాగా తీసుకోండి, అందరూ నవ్వకండి లేకపోతే తిట్టకండి నన్ను. అయ్యో లేడీస్ టైలర్ దగ్గర నుంచి మొన్న ఆ నలుగురు ఎన్ని సినిమాలు మీ ముందు చేశాను కదా నేను. నాకు ఆయనతో యాక్ట్ చేసే అవకాశం రాలా. అంటే అప్పటికి ఆయన పాలిటిక్స్కి వచ్చేసారు. నేను బాగా యాక్టర్ని నేను ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి ఆయన రాజకీయాలకు వచ్చేసారు. కరెక్ట్. సో నాకు కుదరలా. చివరికి నాకు భయం వేసేసింది. ఆల్మోస్ట్ ఒంటరిగా కూర్చొని ఏడ్చాను. ఈయనతో యాక్ట్ చేసే అవకాశం నాకు ఉండదా ఈ జన్మకి, ఏంటి నా ఎందుకు ఈ బతుకు, నేను ఎందుకు యాక్టర్ అయ్యాను, ఇలా ఫీల్ అయితే ఒక రోజున బాపు రమణ గారు, మీకు తెలుసు కదా, పెళ్లి పుస్తకం చేశా, మిస్టర్ పెళ్ళం చేశా, బోలని సినిమాలు చేశాను, రాంబంటు నేనే తయారు చేశాను రాంబంటు, ఇట్లా చాలా సినిమాలు చేస్తూ ఉండగా బాపు రమణ గారి ఆఫీస్లో కూర్చున్నాను, డిస్కషన్ జరుగుతాం. ఏంటండి డిస్కషన్ అన్న, పెద్ద ఆయన ఒక సినిమా ఇచ్చారు నాకు. మా పెద్ద ఆయన అన్న, అవును మీ పెద్ద ఆయన మాకు సినిమా ఇచ్చారు. ఏంటంటే శ్రీనాథ కవి సార్వభౌమ అని ఒక అద్భుతమైన రచయిత, అతనికి ఎంత ఉంది శ్రీనాథ కవి సార్వ గురించి మొత్తం మూలపూడి రమణ గారు బాపు గారు ఇద్దరు చెప్పారు. ఇదేంటండి అన్న, ఇదేంటంటే షూటింగ్కి వెళ్తున్నాం. షూటింగ్ ఎప్పటి నుంచి అండి? షూటింగ్ ఎప్పటి నుంచి అంటే అక్కడి నుంచి 1 నెల 2 నెలల తర్వాత ఎప్పుడో మేము రెడీ అవుతున్నాము,
స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం. టప్పని లేచి, తెలుసుగా పెళ్లి పుస్తకం అవన్నీ మీరు చూసారుగా, పెళ్లి పుస్తకాల్లో వాటిలో నేను బాపు గారు పెట్టను. నేను బాపు గారికి అత్యంత ఇష్టమైన యాక్టర్లో నేను ఒకడిని. రావుగోపాలరావు అన్న నేనన్నా బాగా ఇష్టం అని ఆయన చెప్పారు రండి, బాపు గారు చెప్పాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి టప్పున కాళ్ళు పట్టుకున్నా. అన్నాడు, తెలుసు కదా మీకు ఆయన 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 పెయింటింగ్స్ ఎప్పుడైనా చూసారా? అయ్యో, నా దగ్గర కూడా ఉంది సార్, 2 పెయింటింగ్స్ ఉన్నాయి, వరల్డ్ ఫేమస్. ఎస్ సార్. మా ఇంటికి వచ్చి బాపు గారు, ఏంటండి మీ ఇంట్లో సినిమా యాక్టర్లాగా మీ ఇట్లా ఫోటోలు ఏది ఏంటి అని అన్నారు. నాకు అలవాట్లేదండి, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఇంట్లో పెట్టుకోవటం నాకు అలవాట్లేదు, మీరు ఎప్పుడైనా బొమ్మేసి ఇస్తే నాది నేను పెట్టుకుంటాను. అక్కడి నుంచి వారం రోజుల్లో పటం కట్టి పంపించారు నాకు బాపు గారు, మహానుభావుడు. అయితే ఆయన కాళ్ళు పట్టుకుంటే, హే ప్రసాద్ ఏంటి యాక్ట్ చేస్తున్నారు, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నారు అన్నాడు. కాదు సార్, నాకు చిన్న రిక్వెస్ట్. ఏంటి అని, ఏమండి పెద్ద ఆయన ఇప్పటికే ఆయన సీఎం 2 టైమ్స్ ఆల్రెడీ, ఇంకా మళ్ళీ ఆయన సినిమాలు యాక్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నా అదృష్టం ఏంటో తెలియదు, మీరు పైగా మీరు దర్శకత్వం వహించి మీరు చేసి సినిమా చేస్తున్నారు. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా ఒక సీన్ అన్నా సరే, చిన్న వేషం అయినా సరే, పెద్ద వేషం అయినా సరే, ఏదో ఒకటి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓహో అదే వెంకటరావు అంటే మునపూడి వెంకటరావు గారిని, ఏంటి మన ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నాడు ఈయన అని అంటేను, సరే ఓ పని చేద్దాం, రేపు వెళ్తున్నాం కదా పెద్ద ఆయనకి చెప్దాం. నేనన్నా మీరు చెప్తారో ఏం చేస్తారో నాకు తెలిసి మా పెద్ద ఆయన నన్ను వద్దని అంటారని నేను అనుకోను, కానీ నాకు సరిపోయే క్యారెక్టర్ ఉండాలి కదా, మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వండి మెంటల్గా అది ఇది అని వాళ్ళని విపరీతంగా ప్రెషర్ పెట్టేశాను. నేను అప్పటికే నేను హైలీ సక్సెస్ఫుల్ హీరో అని, ఏంటి బోల్డెన్ని సూపర్ హిట్స్ చేసేసిన హీరోని. అయితే నేను అడుగుతున్న దానికి వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో నాకు తెలియదు. హైదరాబాద్ ఏదో షూటింగ్కి వెళ్ళాను నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ ఏదో షూటింగ్కి వస్తే పిలిపి వచ్చింది నాకు. ఇట్లా పెద్ద ఆయన ఒకసారి అక్కడంతా మనకు తెలిసిన వాళ్ళే కదా, మా నందమూరి ప్రసాద్ అని సెక్రటరీ ఉండేవాడు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు, చుట్టూ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేశారు, పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఏంటి నువ్వు ఎక్కడున్నావు? హైదరాబాద్. నేను హైదరాబాద్ రేపు వస్తున్నాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావో తెలియదు, వచ్చి కలువు అయింది. ఆయన అడుగుతున్నారు, పెద్ద ఆయన అడుగుతాం. ఆహా, మనం హైదరాబాద్ వస్తే పొద్దున్నే 3ంటికి, ప్రసాద్ ఏం ఎలా ఉన్నారు, ఏంటి బాగుందా, అంతా బాగుందని కింద ఆయన జ్యోతి చిత్రలో సితార్లో ఆయన భలే చూసేవారు. అందులోంచి నా బొమ్మలు అయిన ఉంటే తీసి అక్కడ పెట్టి చూసి, అయ్యా నేను అవును బాపు గారు చెప్పారు మీకు ఏదో మన సినిమాలో యాక్ట్ చేయలేము. నిజమే, మనం కలిసి నటించలేదు, చేద్దాం, తప్పకుండా చేద్దాం. మరి వారు ఏదో అంటున్నారు, వారితో డిస్కస్ చేయండి మీరు. లక్కీగా బాపు గారు వాళ్ళు వచ్చారు, లోపలికి పిలిచి, ఏంటి మరి మనవాడు ఏదో నాతో యాక్ట్ చేస్తారని అంటున్నారు వారిని అని అంటేను, సరిహద్దు రాజు అది ఉందండి, అందులో ఏమవుతుందంటే గమ్మత్తుగా అంతర్నాటకం ఒకటి వస్తుందండి, అందులో అంతర్కథ వస్తుంది, ఆ రాజు రాసింది నల దమయంతి. నల దమయంతి సాంగ్ ఒకటి పెట్టారు, అది కూడా వస్తుంది. ఈ 2 మీరే వేయాలట, చాలా సంతోషం. మనకి లోపల ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను నేను. ఒకటి అనుకుంటే 2 క్యారెక్టర్లు వచ్చి బాగుంది అనుకుని అంటే ఆయన నాతో జోక్ చూడండి, బయలుదేరదామా, రైట్ బయలుదేరతారా, చాలా సంతోషం, నమస్కారం. చూడు ప్రసాద్, మీరు పని చేయండి, దమయంతిని ఎవరో ఒకళ్ళు మీరే తెచ్చుకోండి. అయ్యో ఇది బాగుంది ఇదేదో అనుకుని, అదృష్టవశాత్తు నేను 34 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను తెలుసుగా. అందులో మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమనిని ఇంట్రడ్యూస్ చేస్తే లక్కీగా అమ్మాయి కొంచెం టచ్లో ఉన్నారు. అప్పుడే మిస్టర్ పెళ్ళాం అయ్యింది కాబట్టి చేయించి, మా వాళ్ళతో చేయించి ఫోన్ చేయించి ఆ అమ్మాయిని అడిగిస్తే, అయ్యో మీరు చెప్పటం ఏంటి, పెద్ద ఆయన సినిమా ఏంటి, అసలు నాకేం అవసరం, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మీరు ఏం చేయమంటే అది చేద్దామని చాలా గౌరవం ఇచ్చి ఆమెని చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా వచ్చి ఆ అమ్మాయి కూడా చేసింది. ఆ విధంగా పెద్ద ఆయనతో ఒక్కటి మాత్రం చెప్తే, ఇది మనసులో పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి. ఫస్ట్ షాటు నేను రాజుది, ఆయన పెద్ద ఆయనేమో ఆయన ఈ ఫేవరెట్, ఆ రచయిత శ్రీనాథుడు అనేవాడు ఈ రాజుకి ఫేవరెట్. సో అదేదో ఇష్టంగా పెడితే నేను యాక్ట్ చేస్తాను, మనం ఏం చేస్తున్నామో తెలియదు. పెద్ద ఆయన, బాపు గారు మీ పర్మిషన్తో ఒక చిన్న ప్రసాద్ గారికి ఒకటి చెప్పచ్చా,
అయ్యో అయ్యా భలేవారండి, మాకంటే మీకే శిష్యుడు ఎక్కువ అతను, నీ శిష్యుడే, మీరు చెప్పండి అని అంటే వచ్చి పెద్ద ఆయన వెనక వీపు మీద లాక్ కొట్టారు. అయ్యో, ఇలా నుంచున్నాం. మీరేమిటి, మీరు రాజేంద్ర ప్రసాద్, మేము ఎన్టీ రామారావు కాదు, మీరు ఒక రాజు, ఈ దేశానికి కింగ్ మీరు, మేము రచయితలు, మీరేంటి ఇలా ఉన్నారేంటి? నో, యూ హ్యావ్ టు బి లైక్ కింగ్. అలా నేర్పించారు. విషయం ఏంటంటే అప్పటికే మన కాళ్ళు వణుకుతున్నాయి కింద, ఆయన ముందు డైలాగ్ చెప్పడమే మనకు పడిపోతాను, ఉచ్చబడిపోతాను. అలాంటిది ఈ అన్ని కరెక్ట్ చేసి ఆయన చేసి అప్పుడు డైలాగ్ చెప్తే వెరీ గుడ్, బ్రహ్మాండం, బాగుంది, అలా చెప్పండి. ఆయన నేర్పడం అదృష్టం కదా నిజంగా, గొప్ప విషయం అండి. ఆయన దగ్గర ఆ విధంగా శ్రీనాథ కవి సార్వభౌమ యాక్ట్ చేశా చివరికి. నిజంగానే ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలే, ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలే. నా అదృష్టం ఆయనతో చివరికి చేయలేదు అనిపించుకోకుండా చివరికి ఆయనతో యాక్ట్ చేశా. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. వారు నాకు దయదలిచి నన్ను ఒప్పుకోవడం నిజంగా అది గొప్ప, వారి గొప్ప విషయం. కానీ ఆ సినిమా ఒక్కటే సినిమా సార్, తర్వాత మేజర్ చంద్రకాంత్ ఒకటే చేశారు అంతే. దానికి ఆల్మోస్ట్ ముందే. అంతేనండి, షూటింగ్ ఇదే చివరిది ఆల్మోస్ట్. ఓకే ఓకే, కరెక్టే, అది కూడా కరెక్టే, నిజం నిజం. మేమంతా ఆయనతో ఉన్నవాళ్ళం కదా. అవును సార్, అవును సార్. కానీ మీరు సక్సెస్ని చూశారు, రామారావు గారు మీ సక్సెస్ని, మీ ఉన్నతిని చూశారు. కానీ మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆయన అంత క్లోజ్ అయిన ఆయన దగ్గరికి కూడా మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు అడగలేకపోయారు ఆ రోజున? మొత్తం లాగేసి అలా ఉంది బయటికి. నేను ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు, కానీ ఫస్ట్ టైం పాపం తనతో ఉన్న విషయాన్ని నేను ఎప్పుడు పెద్దగా దీన్ని బయట ఎక్కువ రాజకీయాలకు ఎక్కువ వాడలేదు. కానీ ఈ రోజున మనసు విప్పి అందులో ఉన్న కష్టాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. నేను పెద్ద ఆయన మీద ఎందుకు అలగాల్సి వచ్చింది, ఆయన మీద అలిగాను. నేను అలిగి చివరికి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడ్చింది నేనే. మీరు చూసే ఉంటారు, బాడీ మీద ఎక్కువ, పిల్లల కంటే ఎక్కువ ఏడ్చింది నేనే. ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నాను ఫస్ట్ టైం అండి. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో, నా మనసులో ఒక దేవుడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. ఆయన్ని మనం దేవుళ్ళలాగా చూసేటప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు, కొన్ని మనకు నచ్చవు. ఆయనకి ఒక స్టేజ్లో నుండి, మీ అందరికి తెలుసు ఆ విషయం, ఒక దరిద్రం పట్టింది. నేను ఆ పేరు అది చెప్పదలుచుకోవాలి. ఆయన మరి ఎందుకని, ఆయన క్యారెక్టర్ అది కాదు, నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు. కానీ ఆయన చివరికి పెళ్లి దాకా వెళ్ళారు. ఆయన చేసుకోవటం ఏదో జరిగింది. మేమందరం, పిల్లలు అందరం షాక్ అయ్యాం, డెఫినెట్గా షాక్ అయ్యాం. షాక్ కాకుండా ఎవరు ఉంటారండి? ఆ స్థితిలో అవసరం లేదు అని, సారీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఆ దరిద్రం ఒక స్వార్థంతో, ఆవిడ ఒక ప్లాన్తో వచ్చి ఆయన్ని కవర్ చేసింది అనేది పచ్చి నిజం, మాకు తెలుసు నిజం. నేను అందులో శ్రీనాథ కవి సార్వభౌమ అప్పటికి లోపల ఉన్నాం మేము, ఆయన దగ్గర ఉన్నాం లోపలికి. కానీ ఆయన మమ్మల్ని అవాయిడ్ చేస్తూ కొంచెం ఆయన అంటే అవాయిడ్ ఇన్ ద సెన్స్ ఇంపార్టెన్స్ వేరే ఎక్కడో ఇస్తున్నారు అనేది మనకు ఎక్కడో మనసులకి పడిన విషయం. అది దరిద్రం, డెఫినెట్గా దరిద్రం. ఆయనకు అవసరం లేదండి, అవసరం లేదు ఆయనకి. దాన్ని కాంట్రాస్ట్ చేశాను నేను. మా ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది, మా ఇద్దరు కన్వర్సేషన్ ఏం మాట్లాడుకున్నాం మేము అనేది మీకు చెప్పకూడదు. నేను కాంట్రాస్ట్ చేసేటప్పటికి అది మా అభిప్రాయం అని ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. నాకు కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం అది ఎంతవరకు వెళ్ళింది అనేది మీ అందరికీ తెలుసు. దాని ఎఫెక్ట్ ఎంతవరకు, ఆ దరిద్రం వల్ల ఆయన జీవితంలో ఆఖరికి మాకు దూరం అయిపోయారు, చనిపోయారు. ఇంకా అక్కడితోటి చివరికి మీరు పాత పేపర్లు కానీ లేదా అప్పట్లో ఉన్న న్యూస్ కానీ మీరు తీసుకొని చదవండి, ఆ న్యూస్ చూడండి మీరు. ఆవిడ ఓవర్ యాక్షన్ ఎంత వెళ్ళిపోయింది అని అంటే కనుక, ఏమండి ఆ రోజున సమస్యల్లో ఉండి అందరూ కలిసి బయటపడింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. వీళ్ళందరూ బయటకు వచ్చి మొత్తం మీద ఈయన్నేదో అడ్డం పెట్టుకుని మొత్తం మీద తెలుగుదేశం అనే పార్టీ, నాకు రాజకీయం తక్కువ అని చెప్పాను కదా, బయటపడ్డారు, సేవ్ అయ్యారు. ఏదో రకంగా సేవ్ అయితే అదేంటే ఆవిడ మర్యాద లేకుండా నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు అంతే, ఆవిడ మీద మర్యాద లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఆవిడ ప్లాన్ చేసుకుని వచ్చి పెద్ద ఆయన జీవితంలో దూరి
మా పెద్ద ఆయన మాకు లేకుండా చేసింది అనేది నా అభిప్రాయం. Yes. అలాంటిది ఆవిడ ఎలక్షన్కి దెబ్బకి ఆ ఎలక్షన్లో నేను తిరిగి మీ అందరూ పాత పేపర్లు కావాలంటే చూడండి, ఆవిడికి మీద ఒంటి కాలు మీద లేచి ఆవిడని తొక్కేసిన మెయిన్ ఫ్యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ కూడా. ఇది పచ్చి నిజం. మేమందరం కలిసి తొక్కేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే కష్టపడి పెద్ద ఆయన్ని పోగొట్టుకుని మేము చివరికి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పడవ దొరికి మాకు ఆ పడవలో అక్కడి నుంచే చంద్రబాబు గారికి నాకు అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన నన్ను అక్కడి నుంచి బాగా చూశారు. నేను ఎట్లా అయితే ఈవిడ మీద ఒంటికాల మీద లేసాను, మనం అందరికీ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. నేను ఇమిటేట్ చేసేవాడిని ఎక్కడికి వెళ్ళినా. కొంచెం మనకి యాక్టర్ కదా, మనకు టాలెంట్ ఉండేది కదా. సో సీన్లు యాక్ట్ చేసి రకరకాలుగా ప్రజలందరికీ చెప్పి ఏదో నాకు చేతనైనంత. నేను రాజకీయంలో అప్పుడు బహుశా ఎక్కువ తిరిగాను. నేను రాజకీయంలో కొంచెం తిరిగాను, కొంచెం ఆరోగ్యం పాడేంత తిరిగాము. ఆ తర్వాత ఇక చంద్రబాబు గారు సీఎం అయిపోయారు. ఇక అక్కడి నుంచి ట్రెండ్ మారిపోయింది. టేక్ ఓవర్. ఒక్కటే చెప్తాను, ఆ రోజు చెప్పిన వాటిలో హైలైట్ ఏంటంటే ఆవిడ తరఫున చాలామంది వెన్నుపోటు అనేవారు చంద్రబాబు నాయుడు గారిని. అది వెన్నుపోటు కాదు, తిరుగుబాటు అన్న ఏకైక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. రాజకీయం గురించి అది నా ఎక్స్పీరియన్స్ అండి. తద్వారా పెద్ద ఆయనతో ఏంటంటేనండి, చెప్పాను కదా కాంట్రవర్సీ మా ఇద్దరికి డిస్కషన్ అయ్యి, నేను అట్లా కాదు అండి, ఇప్పుడు మీరు తప్పు చేయడానికి అవకాశం లేదు అని ఫైట్ చేశాను నేను. ఎందుకు అని అన్నా, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు మాకు దేవుడు, మీరు చేయకూడదు అలా అని ఫైటింగ్ ఆయనతో చేయటం వల్ల అలిగి చివరికి ఆయన చూడటానికి నేను కొంతకాలం చూడడానికి వెళ్ళలేదు అని ఆయన బయట రాజశేఖర్ జీవిత వాళ్ళ దగ్గర కూడా ఆయన బాధపడిన మాట వస్తా. వాళ్ళు బయట చెప్పారు నాకు, ప్రసాద్ నేను పెద్ద ఆయన అడిగారు, ఏంటి మా ప్రసాద్ రావట్లేదు, ఏంటి ఏమైంది, వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అని అడిగారట. అని అంటే నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నేను ఆయన్ని చూడలేకపోతున్నాను, పలానా ఆ దరిద్రం అక్కడ ఉండగా నేను వెళ్ళను ఆయన దగ్గరికి అని అట్లా ఏదో నా యాంగిల్లో నేను మాట్లాడడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఆయనకి దూరం అయ్యాను నేను. కానీ మురళీమోహన్ గారు, రామారావు గారు, చిరంజీవి గారు, తర్వాత నాగబాబు గారు, ఇలా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మీకు అవకాశం వచ్చి ఉంటుంది కదా సార్ డెఫినెట్గా. నాకు అవకాశం ఏంటి, నన్ను ఫస్ట్ అడిగింది పెద్ద ఆయనే. అదే అంటే మీరు ఎక్కడి నుంచి ఉంటారు, ఎమ్మెల్యేనా ఎంపీనా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నన్ను 2 సార్లు అడిగారు, ఏం ప్రసాద్ నువ్వు ఎంపీ నుంచి ఉంటావా ఎమ్మెల్యే నుంచి ఉంటావా? నాకెందుకో రాజకీయాలు ఎందుకనో నాకు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ అనే పేరు మీరందరూ ఇచ్చారు నాకు. సో ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ పేరుంది. ఇప్పుడు కొత్తగా నేను ఎమ్మెల్యే ఎంపీగా అక్కడికి వెళ్ళి చేసే అందుకని ఏమో ఒకవేళ రేపు ఏదైనా బాధ్యత ఒకవేళ చేయవలసిన నేను చేయగలను అనుకున్నది, నేను దానికి న్యాయం చేయగలనప్పుడు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యాను నేను. మన స్పెషల్ నా పీరియడ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. సో అట్లా మనం కమిట్ అయ్యి చేస్తే అలాగే చేస్తాం. ఎందుకంటే మా నాన్నగారు రామారావు ఇద్దరు నన్ను తయారు చేసిన వాళ్ళు. పెనం మెంచి పొయ్యిలో దూకాను నేను. పెనం మా నాన్నగారు, పొయ్యి ఏమో రామారావు. పెనం మెంచి పొయ్యిలో దూకి రెడీ అయిన వాళ్ళం మనం. సో ఎక్కడైనా జెన్యూన్గా ఉండి జెన్యూన్గా పనిచేస్తాం కాబట్టి ఆ పైన దేవుడు ఏది మందేది. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానమ్మాయి, నీకు చెప్పాలి, నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పేవాడు ఎక్కువ ఇది. ఎందుకనంటే మనకు అవకాశాలు ఇచ్చేది దేవుడు. ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నామా, సరిగ్గా దాన్ని యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది అది మన మీద ఆధారపడింది. నా నమ్మకం అది నిజం. లేకపోతే అంటే మీరు భగవంతుడిని నమ్ముతారా సార్? నేను నమ్మేదే భగవంతుడిని. ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చానంటే కూడా స్వామి పంపితే వచ్చాను. నీకు ఒక కాంట్రవర్సీ తెలుసో లేదో, తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుడిని నేను. రాజేంద్ర ప్రసాదము. తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుడు నేను. ఆ పేరు పెట్టింది సి నారాయణ రెడ్డి గారు, గురుగారు. మేము ఆయన గురుగారు అని పిలిచేవాళ్ళం, సి నారాయణ రెడ్డి గారు. ఆయన పిచ్చ ఇష్టం నేనంటే.
కానీ మీరు మీ ఆరోగ్యం కోసం ఏం చేస్తారు? నేను ప్రతి వాళ్ళు కూడా అడగాలనుకున్నా అడిగేసావు. ప్రతి వాళ్ళు నన్ను అడిగే ప్రశ్న ఇదే. సార్ నా వయసుకి నువ్వు ఎప్పుడైనా ప్రొఫెషన్లో నువ్వు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నావు కదా నన్ను సినిమాలు, గజేంద్రుడి దగ్గర నుంచి ఆ ముందు నుంచి చూస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా నేను ఇంత లావ్ అయిపోవటం, ఇంత సన్నబడిపోవటం ఎప్పుడైనా చూసావా? అసలు ఎప్పుడు లేదు. బికాస్ పెద్ద ఆయన మళ్ళీ నాకు ఎవరైనా గురువు దైవం ఆయనే కదా. ఎన్టీ రామారావు గారు నేర్పిన దాంట్లో ముఖ్యంగా నాకు నేర్పింది ఏంటయ్యానంటే బీ ఇన్ లిమిట్స్, అతి సర్వత్రా వర్జయత్. ఏది ఓవర్ యాక్షనే అతిగా చేస్తుంటే ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటారు. అలాంటిది ఆయన నేర్పిన దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో నేను చేస్తున్నది ఇప్పుడు వరకు ఏంటయ్యానంటే చిన్నప్పటి నుంచి కూడా మితాహారం, లిమిటెడ్ ఫుడ్. ఏది ఓవర్గా తినేయటం, ఏది పడితే అది తినేయటం, అది అలా చేయనండి. నాకు ఎంత కావాలో ఇంకా కొంచెం తినాలి అనిపించినప్పుడు ఆపేస్తాను. సో మితాహారం, ఏదైనా లిమిట్స్లో ఉండటం. మీకు అర్థమైంది ఏదైనా అంటే మాకు బోర్డైన అవకాశాలు, సినిమా వాళ్ళం కదా, అన్ని అవకాశం ఉంది కదా అని చేస్తే నా ముందే నాతో పాటు ఉన్న కమెడియన్స్ ఎంతమంది చనిపోయారు చూడండి. అందరూ నేను తెచ్చుకున్న వాళ్ళే బోర్డు అంతమంది. చాలామంది కమెడియన్స్ మీరు లెక్కెట్టుకోవచ్చు వరుస. మల్లికార్జునరావు, ఏవిఎస్, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఇట్లా వరుస ఉన్నారు. అందరూ మల్లికార్జునరావు అందరూ చచ్చిపోయారు. సో అతి సర్వత్రా వర్జయత్ అనేది నా ఫీలింగ్. సో ఏదైనా మన లిమిట్స్లో మనం ఉంటే జీవితాంతం ఒక డిసిప్లైన్ లైఫ్ వస్తుందని నా నమ్మకం. పెద్ద ఆయన నాకు నేర్పింది అది. ఏది ఏమైనా నాకు పెద్ద ఆయన దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. నాకు పెద్దవాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది కానీ, నాకు జీవితం నేర్పింది కానీ, మన కళ్ళ ముందు ఎంతోమందిని చూసాం. అందులో సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. ఎందుకనంటే బయట వాళ్ళు లేరని కాదండి, కాకపోతే ఏంటంటే మాదేమో పబ్లిసిటీ తెలిసిపోతూ ఉంటుంది, మీ సంగతి తెలియదు. అది ఏమనుకోకండి, అలాగే చెప్తున్నా. మా విషయాలు ఏమో గబగబా మేము ఏదైనా చేసామంటే గబుక్కు తెలిసిపోద్ది. ఇప్పుడు నేను నా మీదే 34 మంది హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను అమ్మాయి. నేను నాకు కావాలంటే ఎన్ని కథలు రాయగలుగుతావు, ఎన్ని కథలు వస్తాయి మనం అంటే. మరి నేర్చుకున్నది మనం డిసిప్లిన్ చేసింది అది. మరి ఎక్కడ పెడితే అక్కడ ఇష్టం వచ్చేటట్టు నా మీద కథలు లేకపోవడానికి కారణం ఏంటి? మనం జాగ్రత్తగా ఉన్నామనే ఉద్దేశం. ఇది ఇలాగే ఇంకా నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మీ అందరి ముందు ఇంకా నా అదృష్టం. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు వస్తున్న రచయితలు, దర్శకులు ఎక్కువ మంది డైరెక్టర్స్ అవుతున్నారు. డైరెక్టర్లు అవుతున్న వాళ్ళే రైటర్స్ అవుతున్నారు. వాళ్ళు నా కోసం క్యారెక్టర్స్ రాసి అద్భుతంగా ఇప్పుడు సినిమాలు చేయటం, నాకు ఇంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చి మీ ఇంట్లో ఉన్న మనిషిగా నన్ను ఇంకా కొంతకాలం పాటు మీతో ఉండనివ్వడం నా అదృష్టంగా భావిస్తూ, థ్యాంక్స్ అమ్మాయి. ఒక గొప్ప అదృష్టం ఈ ఇంటర్వ్యూలో మీ అందరినీ చూసినందుకు. నేను చాలా గొప్పగా మళ్ళీ కలుద్దాం. మీ రాజేంద్ర ప్రసాద్. కానీ ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.